ద్రోహం మరియు నమ్మకం, జాగ్రత్తగా ఉండడం, బట్రేయల్ అండ్ ట్రస్ట్ మేనేజ్మెంట్. మనిషి జీవితంలో నమ్మకం ఒక గొప్ప ఆస్తి. ఒకరిపై నమ్మకం ఉంచి మన మనసును, మన రహస్యాలను పంచుకోవడం సహజం. కానీ అదే నమ్మకం తప్పుడు వ్యక్తులపై ఉంచితే మన జీవితాన్ని చెడగొడుతుంది. చాణక్యుడు అన్నారు, అసమర్థులపై నమ్మకం ఉంచినవాడు ఎప్పుడూ కష్టాలను ఎదుర్కొంటాడు. 1. నమ్మకం ప్రాముఖ్యత. నమ్మకం మనసుకు శాంతి ఇస్తుంది, మనసుకు ధైర్యం ఇస్తుంది. సరైన వ్యక్తులపై నమ్మకం ఉంచడం మన విజయానికి దారి తీస్తుంది. తప్పు వ్యక్తులపై నమ్మకం ఉంచితే మనం ద్రోహానికి గురవుతాం. చాణక్యుడు చెబుతారు, నమ్మకం పెట్టుకునే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షించాలి. 2. ద్రోహానికి దారితీసే కారణాలు. లోభం, గ్రీడ్. ధన సంపద కోసం చాలామంది ద్రోహం చేస్తారు. తమ ప్రయోజనం కోసం నమ్మకాన్ని ధ్వంసం చేస్తారు. అసూయ, జెలసీ. ఇతరుల విజయాన్ని చూడలేక కొందరు ద్రోహం చేస్తారు. తమ అసూయ కారణంగా నష్టాన్ని కలిగిస్తారు. అనైతిక సంబంధాలు, అనెథికల్ బాండ్స్. తప్పు సంబంధాలు ద్రోహానికి కారణమవుతాయి. తప్పు సమాచారం, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇతరుల మాటలు విని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. చాణక్య సూచనలు, నమ్మకాన్ని కాపాడుకోవడం. ప్రతి ఒక్కరిని నమ్మవద్దు, డోంట్ ట్రస్ట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. వారి నిజ స్వభావాన్ని తెలుసుకున్న తర్వాతే నమ్మకం పెట్టుకోండి. రహస్యాలను రహస్యంగా ఉంచుకోండి. కీప్ సీక్రెట్స్ సేఫ్. ప్రధానమైన విషయాలను మీలోనే ఉంచుకోవడం మంచిది. అవి బయటపడితే నష్టం కలిగించే అవకాశం ఉంది. పరిశీలనతో నమ్మకం, ట్రస్ట్ విత్ కాషన్. ప్రారంభంలో ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సమయం గడిచే కొద్దీ వారి నిజ స్వభావాన్ని గుర్తించండి. స్నేహితులను జాగ్రత్తగా ఎంపిక చేయండి. చూస్ ఫ్రెండ్స్ వైజ్లీ. స్నేహితులే మన బలం, కానీ తప్పు స్నేహితులు మన పతనానికి కారణం. నమ్మకాన్ని కోల్పోతే కలిగే నష్టం. వ్యక్తిగత జీవితం దెబ్బతింటుంది. సంబంధాలు శాశ్వతంగా విరిగిపోతాయి. మానసిక క్షోభ పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో నష్టం కలుగుతుంది. చాణక్యుడు చెబుతారు, ఒకసారి నమ్మకం దెబ్బతింటే తిరిగి పునరుద్ధరించడం కష్టం. ముగింపు. నమ్మకం ఒక బలమైన సంబంధానికి పునాది. కానీ అజ్ఞానంగా నమ్మకం ఉంచడం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఒక్కరిని నమ్మకముందు పరిశీలించాలి. సరైన వ్యక్తులపై నమ్మకం ఉంచితే మన జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి.